మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్న మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారికే ఘనత మహిమ స్తోత్రము చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం యోహాను సువార్త 11వ అధ్యాయం 11 నుంచి 16 వచనాల వరకు. నిన్నటి ధ్యానంలో లాజరును మార్తను మరియను యేసుప్రభు ఎంతగా ప్రేమించారో, లాజరు రోగిగా ఉన్నాడని తెలిసినప్పటికీ ప్రభు వెంటనే వెళ్లకుండా ఇంకా 2 రోజులు అక్కడే నిలిచిన విషయాన్ని ధ్యానించాం. అక్కడ మనం ఒక గొప్ప సత్యాన్ని కూడా చూసాం. దేవుని ఆలస్యం ప్రేమ లేకపోవడం కాదు, ఆయనకు ఒక ఉద్దేశం, ఒక సమయం ఉన్నాయని, లాజరు పరిస్థితి ద్వారా దేవుని మహిమ ప్రత్యక్షం కావాలని ప్రభు చెప్పారు. అలాగే యూదయాకు తిరిగి వెళ్లాలని ప్రభు నిర్ణయించినప్పుడు శిష్యులు ప్రమాదాన్ని చూసి భయపడ్డారు, ఆయనను వారించారు. కానీ యేసుప్రభు పరిస్థితులను కాకుండా తండ్రి చిత్తాన్ని చూశారు. పగలు 12 గంటలు ఉన్నవని చెప్పి దేవుడు అప్పగించిన కార్యాన్ని ఆయన నిర్ణయించిన సమయంలో చేయవలసిన అవసరాన్ని ప్రభు తెలియజేశారు. వెలుగులో నడిచేవాడు తొట్టుపడడు, ఎందుకంటే అతని నడక దేవుని చిత్తానికి అనుగుణంగా ఉంటుంది అని. ఈ విషయాలన్నీ మనం నిన్నటి ధ్యానంలో చూసాం కదా. ఇప్పుడు 11వ వచనం నుండి ఈ సంఘటన మరింత లోతైన దిశలోకి వెళ్తుంది. 11వ వచనంలో ప్రభు అంటున్నారు, ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతన్ని మేల్కొల్ప వెళుచున్నానని వారితో చెప్పగా 12వ వచనంలో శిష్యులు ప్రభా అతడు నిద్రించిన బాగుపడును అనిరి అని రాయబట్టం మనం చదువుతాం. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. లాజరు రోగిగా ఉన్నాడని మాత్రమే ప్రభువుకి కబురొచ్చింది. లాజరు చనిపోయాడని ఎవ్వరూ వచ్చి ప్రభువుకి చెప్పలేదు. అయినప్పటికీ 2 రోజులు గడిచిన తర్వాత యేసుప్రభు వారు అంటున్నారు, లాజరు నిద్రించుచున్నాడు అని. దీనివల్ల మనకు అర్థమవుతుంది ప్రభువుకు అన్ని విషయాలు తెలుసు, ఎవరు వచ్చి చెప్పక్కర్లేదు. ఆయనకు సమాచారం అందించడానికి ఎవరి మీద ఆయన ఆధారపడవలసిన అవసరం లేదు. ఆయన దూరంగా ఉన్నప్పటికీ లాజరు పరిస్థితిని పూర్తిగా తెలిసినవాడు. ఆయన దైవత్వం మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాదు తండ్రితో ఏకత్వాన్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే పాత నిబంధన దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో 16వ అధ్యాయం 9వ వచనంలో స్పష్టంగా రాయబడింది, యెహోవా కనుదృష్టి లోకమన్నంతటా సంచారం చేయుచున్నది అని. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఈయన తండ్రితో ఎంత ఏకమై ఉన్నారో. ఈ సంగతిని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మనం తెలుసుకోవాల్సిన ఇంకొక గొప్ప విషయం ఇక్కడ ఉంది. ప్రభు లాజర్ చనిపోయాడు అని కాకుండా లాజర్ నిద్రించుచున్నాడు అని అంటున్నారు. శిష్యులు ఆ మాటను శారీరక నిద్రగా అర్థం చేసుకున్నారు. అందుకే ప్రభువా అతడు నిద్రించినట్ల బాగుపడును అని అంటున్నారు. 13-14 వచనాల్లో యోహాను అయితే స్పష్టంగా రాస్తున్నాడు, యేసు అతని మరణమును గురించి చెప్పెను అని. ఇక్కడ నిద్ర అనేది శారీరక మరణానికి ప్రభు ఉపయోగించిన రూపకం. బైబిల్లో విశ్వాసుల శారీరక మరణాన్ని నిద్రతో పోల్చడం మనకు అనేక చోట్ల కనిపిస్తా ఉంది. దానియేలు పుస్తకం 12వ అధ్యాయం 2వ వచనంలో కూడా అక్కడ దానియేలు రాస్తున్నాడు, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేల్కొనెదరు, కొందరు నిత్య జీవం అనుభవించుటకు, కొందరు నింద పాలగుటకు, నిత్యముగా హేలగుటకును మేల్కొందురు అని. స్టెఫెను మరణాన్ని గురించి కూడా అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 60వ వచనంలో నిద్రించెను అని వర్ణించారు. అదే సత్యాన్ని పౌలు మరింత స్పష్టంగా చెప్తున్నాడు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13-16 వచనాల్లో విశ్వాసుల మరణాన్ని నిద్రించిన వారు అని పేర్కొంటూ ప్రభు రాకడలో క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు అని చెప్తున్నాడు. ఇక్కడ నిద్ర అంటే మరణం, అది నిజమైంది కాదని కాదు, శారీరక మరణం అంతమైనది కాదని అర్థం చెప్తూ ప్రభు ఈ పదాన్ని వాడారు. అందుకే క్రైస్తవుని మరణాన్ని బైబిల్ అంతిమ ముగింపుగా కాకుండా పునరుత్థానం అంటే జీవ పునరుత్థానం కోసం ఎదురు చూస్తున్న నిద్రగా చూపిస్తుంది. కాబట్టి లాజర్ నిద్రిస్తున్నాడన్న మాటలో యేసు ప్రభు యొక్క అధికారం, మరణంపై ఆయనకున్న అధికారం, విశ్వాసులకు ఉన్న పునరుత్థాన నిరీక్షణ, క్రీస్తునందు నిద్రించిన వారికి మరణం అంతమం కాదనే సత్యం ఇక్కడ దాగి ఉన్నాయి. అంతేకాదు ప్రకటన 14-13లో ఇప్పటి నుండి ప్రభునందు మృతులైన మృతులు ధన్యులని వాక్యం చెప్తుంది. ఎందుకు వారు ధన్యులు? ఎందుకంటే పునరుద్ధరించబడతారు. అదే విషయాన్ని పౌలు ఫిలిప్పీలకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాల్లో మరింత అద్భుతంగా చెప్తున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపముగా మార్చును అని. అంటే ఈ రోజు మనం కలిగి ఉన్న ఈ దీనమైన, బలహీనమైన, క్షయమైన శరీరాన్ని శాశ్వతంగా ప్రభు ఇలాగే ఉంచేరు. ఆయన తిరిగి వచ్చినప్పుడు, అంటే క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు మన దీన శరీరాన్ని మహిమగల శరీరంగా మార్చి లేపుతారు. అందుకే ఈ వచనాల్లో మనం ఒక గొప్ప ఆత్మీయ సత్యాన్ని చూడబోతున్నాం. మనకు ముగింపుగా కనిపించేది దేవునికి ముగింపు కాదు. మనకు అసాధ్యంగా కనిపించేది క్రీస్తుకు అసాధ్యం కాదు. మనకు ఆలస్యంగా అనిపించేది దేవుని కార్యానికి సిద్ధమైన సమయం కావచ్చు. ఇంకా 13, 14, 15, 16 వచనాలు చూసినట్లయితే 13వ వచనంలో యేసు అతని మరణమును గూర్చి మాట చెప్పిన కాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పననుకొనిరి అని చదువుతాం. అప్పటికి ఇంకా శిష్యులకు ప్రభు నిద్ర అంటే భౌతికంగా శారీరకమైన నిద్ర అని అర్థం చేసుకుంటున్నారు. కానీ మరణాన్ని గురించి ప్రభు చెప్పారు అని వారు ఇంకా అర్థం చేసుకోలేదు. అందుకే ప్రభు 14, 15 వచనాల్లో ఆయన స్పష్టంగా వివరిస్తున్నారు. కావున యేసు లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేను అక్కడ
ఉండలేదని మీ నిమిత్తం సంతోషిస్తున్నాను. అయినను అతని యొద్దకు మనం వెళ్ళుదాం రండని స్పష్టంగా వారితో చెప్పానని 14-15 వచనాల్లో మనం చూస్తాం. ప్రభు ఒక విషయం మనకి ఇక్కడ అర్థం అవ్వాలి. ప్రభు లాజరు చనిపోయినందుకు సంతోషించడం లేదు. ఆయన అక్కడ లేనందువలన లాజరు మరణం ద్వారా శిష్యుల విశ్వాసం మరింత బలపడే అవకాశం కలిగిందని సంతోషిస్తున్నారు. కొన్నిసార్లు దేవుడు మన సమస్యను వెంటనే పరిష్కరించకపోవడం మన విశ్వాసాన్ని మరింత లోతుగా తీసుకెళ్లడానికే కావచ్చు. ఇది మనం అర్థం చేసుకోవాలి. లాజరు రోగిగా ఉన్నప్పుడు ప్రభు వచ్చి స్వస్థపరిస్తే శిష్యులు యేసుప్రభు స్వస్థపరచగలడు అని ఇంకొకసారి అనుకునేవారు. ఎందుకంటే అప్పటికే ఆయన చాలా స్వస్థతలు చేశారు కాబట్టి. కానీ లాజరు చనిపోయిన తర్వాత ప్రభు అతని లేపినప్పుడు వారు యేసు జీవాన్ని ఇవ్వగలడు, మన ప్రభువు జీవం కలిగిన దేవుడు అని వారు నమ్మడానికి అవకాశం ఉంది. మరణంపై కూడా ఆయన అధికారం ఉందని మరింత గొప్ప సత్యాన్ని వాళ్ళు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కానీ అప్పటికే ఆయన కొంతమంది మరణించిన వారిని తిరిగి లేపినట్లుగా లేఖనాలు చెప్తూ ఉన్నాయి. మరొకసారి రుజువు చేయడానికి కారణం ఏంటంటే వారి విశ్వాసాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికే, అది బలపరచడానికే. ప్రభు చేసే ప్రతి కార్యం మన జీవితంలో మనం అర్థం చేసుకుంటే మనకు స్పష్టంగా తెలుస్తుంది మన విశ్వాసాన్ని ఆయన బలపరచటానికే చేస్తారు అని. ఎందుకంటే విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడు ఆయనే. కొనసాగించే పని ఆయనదే కాబట్టి తప్పకుండా కొనసాగించడానికి ఏది జరిగితే అది కొనసాగుతూ బలపడుతుందో అది ఆయన చేయడానికి ఇష్టపడతాడు. చాలా సార్లు ఆ సంగతిని మనం గ్రహించక మనము చాలా నెగటివ్ థింకింగ్ లోకి వెళ్ళిపోతూ ఉంటాము. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రభు ముందే వారికి ఈ సంగతి చెప్పారు. ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు గాని దేవుని కుమారుడు దాని వల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చింది అని. అంటే వారి దృష్టిలో పరిస్థితి ఇంకా దిగజారిపోయింది, కానీ దేవుని కార్యం మాత్రం ఇంకా గొప్పగా మారబోతుంది. 16వ వచనాన్ని చూస్తే, అందుకు దిదుమానబడిన తోమ ఆయనతో కూడా చనిపోటకు మనమును వెళ్ళుదము అని తన తోడి శిష్యులతో చెప్పానని చదువుతాం. ఇది శిష్యత్వంలోని ఒక ముఖ్యమైన విషయాన్ని మనకు గుర్తు చేస్తుంది. ప్రభువును అనుసరించడం అంటే ఆయన మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తారో అక్కడికి వెళ్ళడమే. మనకు అన్ని అర్థమైన తర్వాత మాత్రమే మనం అనుసరించడం కాదు, ఆయన నమ్మి ముందుకు వెళ్ళిపోవడం. యూదయాలో యేసుప్రభుని రాళ్లతో కొట్టడానికి ప్రయత్నించారని శిష్యులకు అప్పటికే తెలుసు. ఇప్పుడు మళ్లీ అక్కడికి వెళ్తే ప్రభువుకు ప్రమాదం ఉందని వారికి తెలుసు. అయినప్పటికీ తోమ అంటున్నాడు, మనం కూడా ఆయనతో కూడా చనిపోటుకు వెళుదాము అని. లాజర్ నిద్రిస్తున్నాడని చెప్పిన ప్రభు దాని గురించి ఆయన చనిపోయాడని తర్వాత ఈ వచనాల్లో వివరించడం మనం చూసాం కదా. అయినా శిష్యులందరూ కూడా ఓకే మనం కూడా వెళదాము అని నిర్ణయించుకుని ప్రభుతో కలిసి వెళ్ళడం మనం ఇక్కడ చూస్తున్నాం. ఇదే శిష్యత్వంలో ఒక గొప్ప క్యారెక్టర్. నాకు అన్ని అర్థమైతేనే నేను ముందడుగు వేస్తాను అని శిష్యుడు ఎప్పుడూ ఆలోచించడు. నాకు ప్రభు చెప్పారా, ఈ మాట నేను విన్నానా ప్రభు దగ్గర నుంచి అని మాత్రమే ఆలోచిస్తాడు. నాకు అర్థమైనా అర్థం కాకపోయినా, అక్కడ క్షేమమున్నా లేకపోయినా, అక్కడ ఆహారం ఉన్నా లేకపోయినా నేను ప్రభు చెప్పిన చోటికి వెళ్తాను అని నిర్ణయించుకునేవాడే నిజమైన శిష్యుడు. ఈ వచనాలన్నిట్లో మనకు అర్థమవుతుంది లాజరు నిద్రిస్తున్నాడని ప్రభు చెప్పినప్పుడు మరణాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నారు. అయితే అది అంతమం కాదని మనకు చూపిస్తున్నారు కూడా. క్రీస్తును నిద్రించిన వారికి పునరుత్థాన నిరీక్షణ ఉంది. ఒక రోజు ఆయన మన దీన శరీరాన్ని తన మహిమగల శరీరంకు సమరూపముగా మార్చే దశ ఉందని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పరిస్థితులను చూసి భయపడాల్సిన అవసరం లేదు. పరిస్థితిని మించిన క్రీస్తు ప్రేమను చూడటమే మన విశ్వాసం. మనకు ప్రతి విషయం ముందుగానే అర్థం కావాల్సిన అవసరం లేదు. ప్రభు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్ళడం, ఆయన సమయాన్ని నమ్మడం, ఆయన కార్యం పూర్తయ్యే వరకు ఆయన వెంబడించడం, అదే నిజమైన విశ్వాసం. మనకు చాలా విషయాల్లో పరిస్థితులు ముగిసిపోయినట్లుగా అనిపించొచ్చు, కానీ ప్రభువుకి అది నూతన ఆరంభం. అందుకే మనం ధైర్యంగా ఉండొచ్చు. మన ప్రభు ఎలాంటి వాటినైనా నూతన పరచడం అంటే ఆయనకి ఎంతో ఇష్టమైన పని. జస్ట్ మనం తీసుకొచ్చిన చేతిలో పెడితే చాలు, ఆయన వాటిని నూతన పరుస్తాడు. నూతన పరచటానికి, పరచబడటానికి మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకుంటే చాలు. ఆయన పని చేయడానికి ఎప్పుడూ రెడీగానే ఉంటారు. ప్రార్థించుకుందామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మేము పరిమళ వాసనగా ఉండడానికి మిమ్మల్ని మీరు బలిగాను అర్పణగాను అప్పగించుకున్న మా దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈనాటి లేఖన భాగంలో నుంచి మాకు తెలియచేసిన గొప్ప సత్యాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నిజంగా ప్రతి పరిస్థితి మాకు ముగించినట్లే కనిపించొచ్చు, కానీ వాటిని మరలా నూతన ఆరంభాలతో మొదలు పెట్టగలిగిన గొప్ప వాడవు నీవేనని నీ చేతికి మా ప్రతి పరిస్థితిని అప్పగించుకుంటున్నాం ప్రభా. అయ్యా మమ్మల్ని నూతన పరచమని బ్రతిమలాడుతున్నాం. మాలో మాకు నచ్చని విషయాలు అనేకం ఉన్నాయి, మా చుట్టూ ఉన్నాయి, మా కుటుంబాల్లో ఉన్నాయి. కానీ ప్రతి పరిస్థితిని నీ దగ్గరకు తీసుకురాకుండా అనేక విషయాలు ఆటంకపడుతున్న వేళ
వాటినన్నిటిని తొలగించి ఆటంకాలను తీసివేసి మమ్మల్ని మేము మీకు అప్పగించుకోవడానికి సహాయం చేయమని బ్రతిమలాడుతున్నాం. ఏ పరిమళ వాసనగా ఉండాలని మీరు కోరుకుంటున్నారో మమ్మల్ని ఆ రీతిగా ఉండడానికి సహాయం చేయండి. అందుకోసం మీరు అప్పగించుకునే ఈ అర్పణగా మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారు కనుక నా ప్రభువా, ఈ రోజు మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటే మీ చేతిలో నూతనమైన సృష్టిగా చేయబడి సంతోషంగా బ్రతకగలిగే కృప మా పైన మీరు కుమ్మరించగలరని నమ్మి మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. దయచేసి మా పరిస్థితులను బాగు చేసి నూతనపరచమని, జీవంతో మమ్మల్ని నింపమని వేడుకుంటూ ఈ మనవులన్నీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.